క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను కేశ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి అరుదైన గౌరవం దక్కింది. ఈ గౌరవాన్ని పొందేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం యూకే వెళ్ళింది. ఏంటి ఆ గౌరవం, ఆ స్పెషాలిటీ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి RRR తర్వాత RRR తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ పెరిగింది. ఇప్పుడు లండన్లో ఆయన ఫ్యామిలీతో సహా ఉన్నారు. సో ఏంటి ఆ స్పెషాలిటీ, ఎందుకు అంత ఫ్యామిలీని తీసుకెళ్లేంత అకేషన్ ఏముంది? కేశవ్ గారు, మీరు చెప్పినట్టుగా ప్రతి మనిషి జీవితంలో సాధించింది ప్రపంచానికి పూర్తిగా తెలియాలి, తన జీవితంలో సాధించింది ఆవిష్కరించబడాలనేది అందరికి కోరిక. ఆ విధంగా మీరు అన్నట్టు బ్రిటన్లో మేడం టుసాట్స్లో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దాంట్లో భారతదేశం నుంచి అనేక మంది ఇంతకుముందు మనం చూసాం, మీకు తెలియంది కాదు. అమితాబ్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ తర్వాత షారుఖ్ ఖాన్, తర్వాత మన ఇటీవల ఐశ్వర్య రాయ్, ఆ మధ్యలో ప్రభాస్, తెలుగు నటులు ఎవరైతే ప్రభాస్, తర్వాత అల్లు అర్జున్. ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగిన తీరు మనం RRR ద్వారా చూసాం మనం. ఆ తర్వాత పరిణితి చెందితే మనం G27లో కూడా ఆయన ఇన్వైట్ చేయటం, ప్రపంచవ్యాప్తంగా తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ పరిపక్వత చెందాడు. ఇప్పుడు మీరు అన్నట్టు సకుటుంబ సమేతంగా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, భార్య ఉపాసన అంటే ఇప్పుడు బ్రిటన్ వెళ్ళి రేపు 9వ తారీఖు అఫీషియల్గా చక్కగా అది ఆ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించటం. అందులో ఒక జీవిత కాల కళ, దాంట్లో సేమ్ డిటో మనిషిని పోలిన మనిషిలాగే ఉంటుంది అది ప్రతిరూపం. అక్కడి నుంచి నెక్స్ట్ సింగపూర్ పెట్టుకున్నారు వీళ్ళు. దాన్ని అక్కడ ఆవిష్కరించిన తర్వాత దాన్ని జాగ్రత్తగా అక్కడి నుంచి తరలించాలని, సింగపూర్ తీసుకెళ్లాలని. ఎందుకంటే సింగపూర్లో వీళ్ళకి ఉన్నాయి చాలా, ఎందుకంటే చాలా ఏ గ్యాప్ వచ్చినా వాళ్ళు అక్కడికి వెళ్తారు కాబట్టి, ప్రాపర్టీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి కాబట్టి అక్కడికి తరలించాలనేది వాళ్ళ ప్లాన్గా మనకు కనబడుతుంది. అంటే ఇది ప్రైవేట్ వ్యక్తిగతమైనటువంటి టూర్గా చూడాలా, లేదంటే స్పెషల్గా ఇంకా ఓన్లీ మేడం టుసాట్స్ మ్యూజియంలో ఆవిష్కరణ ఒక్కటి మాత్రమే ఉంది, దానికోసమే ఫ్యామిలీ అంతా వెళ్ళింది? అంటే నేను ఇందాక చెప్పినట్టుగా గ్లోబల్ స్టార్గా ఎదిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ప్రముఖుల యొక్క మైనపు విగ్రహాన్ని అక్కడికి అంటే అంత తేలిక కాదు, ఎవరిది పడితే వాళ్ళు చేసే ఇది కాదు. మరి గతంలో చేసిన వాళ్ళకి దీంతో పాటుగా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏంటంటే గుర్తు ఏంటంటే క్లింకర, వాళ్ళ ఇంట్లో చిరంజీవి గారు మనవరాలు, రామ్ చరణ్ గారు ఉపాసన కూతురు వచ్చిన తర్వాత తన మీరు అన్నట్టు సకుటుంబమే కాకుండా తన ఎంతో ఇదిగా పెట్టుకున్న రైమి కుక్కను కూడా, చిన్నది పెంపుడు కుక్కను కూడా తీసుకుని వెళ్తున్నారు. కాబట్టి ఇది అఫీషియల్ తర్వాత పర్సనల్గా రెండు కూడా మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఒక నటుడిగా ఎమర్జ్ అయిన తర్వాత ఆయన పోలిన సేమ్ డిటో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం, అందులో తన తండ్రి తల్లి ముందు, తన భార్య, తన బిడ్డ ముందు ఆవిష్కరించడం అనేది కొద్ది మందికే అది దొరుకుద్ది. అలాంటి అరుదైన సందర్భం అంతే కదండి. అతను ఎంతో ప్రీతిపాత్రంగా అందరూ వెళ్తున్నారు కాబట్టి దాన్ని అక్కడే ఇచ్చేయటమే కాకుండా దాన్ని నెక్స్ట్ దాంట్లోనే ఉంటుంది, యాక్చువల్గా భద్రపరుస్తారంటారు. దాన్ని సింగపూర్కి సింగపూర్కి ఇది షిఫ్ట్ చేస్తారనేది మనకి. మేడం టుసాట్స్ మ్యూజియంస్ చాలా చోట్ల వింగ్స్ కూడా ఉన్నాయి, అట్లా అక్కడికి కూడా వెళ్తుందా, లేదా ఓన్లీ ఇక్కడే వ్యాక్స్ స్టాచ్యూ ఉంటుందా? ఇక్కడే స్టాచ్యూని ఇక్కడ దాని నుంచి అక్కడ తరలించాలనేది వీళ్ళు ప్లాన్గా మనం చూడాలి. చంద్రశ్రీనివాస్ గారు, ఈ విగ్రహాన్ని మైనపు విగ్రహాన్ని పెట్టడం ఒక అరుదైన రికార్డ్ అనుకుంటే, ఆయన తన పెంపుడు కుక్కతో ఉన్నట్టుగా విగ్రహాన్ని డిజైన్ చేశారు. అది కూడా ఒక రికార్డ్ అంటున్నారు. అప్పుడు ఎలిజబెత్ రాణి తర్వాత ఈయన అంతే. ఇప్పుడు ఇందాక మనం మర్చిపోయాం, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తర్వాత మహేష్ బాబు తెలుగు నుంచి మహేష్ బాబు గారి తర్వాత ప్రభాస్, తర్వాత అల్లు అర్జున్ గారు, తర్వాత ఐశ్వర్య రాయ్ గారు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత తెలుగు నటుడికి గ్లోబల్ స్టార్ ఎదిగిన రామ్ చరణ్కి మీరు అన్నట్టు తనకు ఇష్టమైన పెంపుడు కుక్క రైమిని కూడా కలిసి ఫోటోలో ప్రాణప్రదంగా పెంచుకుంటున్నారు కదా పాటని. కాబట్టి అది రేర్గా మొట్టమొదట ఎలిజబెత్ రాణి తర్వాత ఈయనకే దక్కినట్టుగా మనం చూడాలన్నమాట. రైట్. ఇంకంటే ఇది ఇప్పుడు ఈ మైనపు విగ్రహాన్ని చూడాలంటే సింగపూర్ మ్యూజియంకి వెళ్ళాలి. అంతే కదండి. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఆవిష్కరిస్తున్నారు. మీరు మేడం టుసాట్స్లో ఆవిష్కరించిన తర్వాత సింగపూర్ మ్యూజియంకి తరలిస్తారు, పెడతారు. దీనికి కుటుంబం మొత్తం హాజరు. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ మంచి ఉత్సాహంలో ఉంటుంది, ఎందుకంటే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా 35 సంవత్సరాలు డిజిటల్ రిలీజ్ అని చెప్పి అంటున్నారు. అదే రోజున రామ్ చరణ్ గారి విగ్రహ ఆవిష్కరణ.
అంతే కదండి, అంతే కదండి. అశ్విని దత్ తీసిన ఆ జగదేవీరుడు కూడా అందరు కూడా డిజిటల్ ఇది అంటున్నారు. అది కూడా ఇప్పటికీ కూడా ఆ స్టెప్పులు ఆయన ఇది విశేషంగా రిలీజ్ మళ్ళా చేస్తారు. ఫ్యాంటసీ క్లాసిక్ అనేది ఇప్పటికీ అది ఉండదు. ఒక రకంగా ఇంట్లో అదే 9వ తారీఖు 2 మంచి కార్యక్రమాలు జరుగుతాయి అనుకోవాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణ కోసం మెగా ఫ్యామిలీ లండన్ వెళ్ళింది. అక్కడి నుంచి సింగపూర్ పర్యటన ఉంటుంది. విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఈ విగ్రహాన్ని సింగపూర్ మ్యూజియంకి తరలించబోతున్నారు. మెగా అభిమానులకి ఇది ఒక పండగగా చూడాల్సి ఉంటుంది. డబుల్ బొనాన్జా, ఇంకోవైపు నుంచి జగదాకి వీరుడు అతిలోక సుందరి డిజిటల్ వెర్షన్ రిలీజ్ అవుతుండడం, అంటే ఇప్పుడు అన్నీ కూడా రిలీజ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా అయితే సోషియో ఫ్యాంటసీ క్లాసిక్గా పేరు పొందినటువంటి సినిమా కాబట్టి సో డబుల్ బొనాన్జా మెగా అభిమానులకు వస్తుంది. చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.